కొంతమందికి ఏంటంటే తెలియని వ్యాధులు, హాస్పిటల్కి పోతే ఏ వ్యాధి లేదంటారు. అరే నాకు కడుపు నొప్పి లేస్తుందిరా, మామూలుగా చెప్తున్నా, మా కడుపు నొప్పి లేస్తుందయ్యా నాయన అని హాస్పిటల్కి పోతే ఏది తీసినా ఏ వ్యాధి లేదంటారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ వ్యాధి లేదంటారు. ఏ వ్యాధి లేదన్నప్పుడు మన దగ్గరికి మన గురించి తెలుసుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా మనం చేసే ఎలా తెలుస్తుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఇదే సమస్య అని? వాళ్ళకి ఇదే సమస్య అని ఎలా తెలుస్తుందంటే మాకు అంజనం ద్వారాగా చూసుకుంటాం. మా తాతగారు ఇచ్చిన ఇది ఈ పెట్టె మా తాతగారిది. మా తాతగారు నాకు ఇచ్చారు, నాకు నేర్పించారు, విద్య నేర్పించి ఇది నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దీంట్లో నేర్పించారు కదా తాతగారు, మొత్తం అమ్మవార్ల దయ, అది ఒకరు నేర్పితే వచ్చేది కూడా కాదు, కాబట్టి గురువు ఉండాలి ఖచ్చితంగా. ఇక అప్పుడు మనం దీంట్లో చూసుకున్నప్పుడు వీళ్ళకి ఇది ఉంది, ఇది చేస్తే నయం అవుతుంది అనేది మనకు అక్కడ కనబడుతుంటుంది, మనకు తెలుస్తుంటది. ఆధ్యాత్మికత అంటే ధ్యానం, ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చు నువ్వు. అట్లక్క దీని ద్వారా మనం తెలుసుకొని వాళ్ళకున్న ఇబ్బంది ఎలా తీస్తే పోతుందో చూసి అలా చేస్తే ఆ ఇబ్బంది పోతుంటుంది వాళ్ళకి. ఓకే.